దశాబ్దాల రాజకీయాల్లో ఒకసారే ఓటమి. చాలా కాలం ప్రతిపక్షంలో ఉన్న పక్క చూపులు చూడని నేత ఈసారి ఓటమితో నిరాశ చెందారు. తాజా ఓటమితో కుదేలయ్యారు. మొన్నటి వరకు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా, ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయం సాధిస్తూనే ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా తనదే పైచెయ్యి అన్నట్లు వ్యవహరించారు. పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నారు. పార్టీ మారితేనే మనుగడ ఉంటుందని భావిస్తున్నారు. అసలు ఆ నేతకి ఏమైంది? ఎప్పుడూ లేని విధంగా ఎందుకు జరుగుతోంది? అధికారం లేకపోతే ఉండలేకపోతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్లో సీనియర్ నేత, 3 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన నేత. ఇప్పుడు మరోసారి పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోందని వార్తలొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా దయాకర్ రావు పార్టీ మారే అంశంపై జోరుగా ప్రచారం జరుగుతోంది. దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. హస్తం పార్టీలోని కొంతమంది నేతలు ఎర్రబెల్లి రాకను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆలస్యమవుతున్నట్టుగా చెబుతున్నారు. ఆయన చేరికను అడ్డుకునేందుకు ఇతర కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పుడు పార్టీ మారితేనే మనుగడ ఉంటుందని ఎర్రబెల్లి భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు రాజకీయం వేరు, ఇక నుంచి రాజకీయం వేరుగా కనబడుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలను ముప్పు తిప్పలు పెట్టారు కేసీఆర్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తోంది. నాడు కేసీఆర్ చేసిన దానికి బదులు తీర్చుకుంటోంది. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటోంది. దీంతో కొంతమంది కేసుల భయంతో కాంగ్రెస్లో చేరుతున్నారు. ఈ క్రమంలోని ఎర్రబెల్లి కూడా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో లొల్లి పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. దీంతో పార్టీ మారడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న దయాకర్ రావు తన రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం పార్టీ నుండి ప్రారంభించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సాధించారు. అయితే 5 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా సైకిల్ గుర్తుపై విజయం సాధిస్తే 1 సారి మాత్రమే కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఎర్రబెల్లి మొట్టమొదటిసారిగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పైగా తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అతి చిన్న వయసున్న యశస్విని రెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందడంతో రాజకీయంగా దయాకర్ రావు ఓటమి పెద్ద చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న దయాకర్ రావు ఇప్పుడు పార్టీ మారే యోచనలో ఉన్నారు. ఎర్రబెల్లి ఓటమి చెందడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. రోజురోజుకు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుండడంతో దయాకర్ రావు సైతం పార్టీ మారడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఎర్రబెల్లి కాంగ్రెస్లో చేరేందుకు రూట్ మ్యాప్ క్లియర్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పొసిగేది కాదు. ఇద్దరూ టీడీపీలో సమఉజ్జీలుగా కొనసాగారు. రేవంత్ రెడ్డి దయాకర్ రావు కన్నా రాజకీయంగా జూనియర్. అయినా తన చాతుర్యంతో రాజకీయంగా తక్కువ కాలంలోనే ఎదిగారు రేవంత్ రెడ్డి. 2014లో ఓటుకు నోటుకు సంబంధించిన కేసులో దయాకర్ రావు ప్రమేయం ఉందని రేవంత్ ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వార్ నడుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న పాత వైరాన్ని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తొలగించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వేం నరేందర్ రెడ్డితో పాటు ఎర్రబెల్లి అల్లుడు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ఎర్రబెల్లిని కాంగ్రెస్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి వద్ద ఈ విషయంపై మాట్లాడినట్టు స్థానికంగా చర్చ నడుస్తోంది. ఎర్రబెల్లి రాకను రేవంత్ రెడ్డి కూడా స్వాగతించినట్లు సమాచారం. ఇక ఎర్రబెల్లి అధికారిక చేరిక ఒకటే మిగిలి ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా ఎర్రబెల్లి కూడా బీఆర్ఎస్ పార్టీలో అంతగా యాక్టివ్గా లేరు. పార్టీ కార్యక్రమాల్లో కూడా అంతగా పాల్గొనడం లేదు. మరోవైపు ఎర్రబెల్లి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ప్రస్తుతం జగిత్యాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వరంగల్లో జరిగే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎర్రబెల్లికి కాంగ్రెస్ అధిష్టానంతో పాటు రేవంత్ రెడ్డి వద్ద లైన్ క్లియర్ అయినా జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ మాత్రం వ్యతిరేకిస్తోందని ప్రచారం జోరుగా సాగుతోంది. దయాకర్ రావుపై కోపంతో రాజకీయాల్లోకి వచ్చి ఓడించిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఎర్రబెల్లికి వ్యతిరేకంగా అమెరికాలో ఉన్న తమను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఇప్పుడు తమకు వ్యతిరేకంగా ఆయనను పార్టీలోకి తీసుకురావడాన్ని ఝాన్సీ రెడ్డి కుటుంబం వ్యతిరేకిస్తోందని సమాచారం. ఝాన్సీ రెడ్డి కొద్ది రోజులుగా ఢిల్లీ పెద్దలను కలిసి తన వ్యతిరేకతను తెలిపినట్లుగా తెలుస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు రాకను ఆయన చిరకాల ప్రత్యర్థి కొండా సురేఖ దంపతులు కూడా అడ్డుపడుతున్నట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో దయాకర్ రావును కాంగ్రెస్లోకి తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు కొండా దంపతులు చెప్పినట్టు తెలుస్తోంది. ఇటు కొండా దంపతులు అటు ఝాన్సీ రెడ్డిలు వ్యతిరేకిస్తుండటంతో ఎర్రబెల్లి చేరికకు ఆలస్యమవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి వరంగల్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.